గాయస్ మనం ఫైనల్ గా అయితే హాల్ లెక్క అయితే వచ్చేసాం అండ్ మన బైక్లు అయితే ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి గాయస్. 15 days. 215 days. Yes. How many states you covered? 16 state, 4th Union territory. टास्क गट्स ఉండాలి भाई राइडर बोलते సో వీళ్ళు వచ్చేసి బీహార్ నుండి అండ్ ధన్బాద్ నుండి అయితే సైక్లింగ్ చేస్తున్నారు అనమాట. సీరియస్లీ మాకు బైక్లో రావడానికి ఆంధ్ర నుండి చాలా అంటే చాలా కష్టమైపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీటీఎస్ శివ మోటో వ్లాగింగ్. సో గైస్ ఈరోజు వచ్చేసి మనం నిన్న బ్యాంగాంగ్ నుండి బయలుదేరిన తర్వాత ఒక ప్లేస్లో అయితే స్టక్ అయిపోయాం నైట్ ఒక 10 గంటలకు అనమాట. సో ఆ ప్లేస్ అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి. ఆల్రెడీ నేను మీకు రీల్ అయితే చూపించాను కదా. సో ఆ రీల్లో ఉన్నట్టు ఇక్కడ ఈ సిటీకి వెళ్ళాలన్నా 200 కిలోమీటర్స్, ఇటు వెళ్ళాలన్నా సరే 200 కిలోమీటర్స్, మధ్యలో ఒక డెజర్ట్లో అయితే మేము ఇరుక్కుపోయాం అనమాట. సో ఎలా అయినా సరే నిన్న న్యోమా వెళ్దామని చెప్పేసి ట్రై చేసాం, బట్ కుదరలేదు. సో ఇక్కడే పక్కనే ఉన్న ఒక క్యాంపెయిన్ టెంట్ అయితే ఉండింది మీరు రివర్ క్రాస్ చేసే దగ్గర. సో ఇక్కడైతే ఉన్నాం, బాగుంది. సో కంఫర్టబుల్గా ఉండింది. సో నేను ఒకటి చెప్పాలనుకుంటే ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ఏరియాస్లో వచ్చినప్పుడు రిస్క్ అనేది చేయొద్దు. సో 7 o'clockతో రైడ్ అయితే ఆపేసేయండి. ఎందుకంటే మాకు మంచి జరగవచ్చు, మీకు చెడు జరగవచ్చు, లేకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఎవరు ఏం చెప్పలేం కాబట్టి. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో మనం అయితే లేట్ లేకుండా గోప్రో వ్యూకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రిఫర్ చేయండి. సో మనం అయితే లేట్ లేకుండా గోప్రో. వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ గాయస్. నిన్న నైట్ అయితే లిటరల్లీ అసలు చెప్పలేను గాయస్, అంత ఫన్ అంటే అంత ఫన్. ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటారు, మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. 6 members ఉన్నాం క్యాంపెయిన్ టెంట్లో. అసలు పడుకున్నంత వరకు ఒక ఫన్ అయితే, పడుకున్న తర్వాత ఎవరు ఎక్కడ నిద్రపోతున్నారో కూడా తెలియకుండా అయితే పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే మళ్ళీ అందరు నిద్ర అయితే లేచారు. నేనైతే 7:30 అయింది. సో అక్కడ నుంచి ఇంకా ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ హాన్లేక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు హాన్లే నుంచి డైరెక్ట్గా పక్కనే ఉన్న ఉమ్లింగ్లా చూసుకొని, సో ఈరోజు 2 ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి హాన్లే, ఇంకోటి వచ్చేసి ఉమ్లింగ్లా. ఎర్లీ మార్నింగ్ వైబ్ అయితే చూడండి గైస్, ఎంత బాగుందో. లిటరల్లీ గూస్ బాంబ్స్ అనమాట. ఎందుకంటే నేను ఇలాంటిది ఒక లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పేసి నేను అనుకోలేదు. నేనైతే రెస్టారెంట్ బిజినెస్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే క్రికెటర్గా వెళ్దాం అనుకున్నా. కానీ మోటో వ్లాగింగ్ ట్రావెల్ కమ్యూనిటీలోకి వచ్చాకే తెలిసింది దీనిలో ఉన్న కిక్ ఏంటో, అసలు సక్సెస్ ఏంటో, ఎలా చూడాలి ఏంటి అనేది మొత్తం అయితే తెలుసుకున్నా. ఒకసారి క్లౌడ్స్ చూడండి గాయ్స్, లుక్ ఎట్ ద క్లౌడ్స్. అసలు ఎంత దగ్గరగా ఉన్నాయో, హ్యాండ్లే వెళ్ళే కొద్దీ ఇంకా దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది. నైట్ స్టార్ వ్యూ అండ్ గ్యాలక్సీ అయితే ఇంకెలా ఉంటుందో, మిల్కీ వే ఇంకెలా ఉంటుందో అస్సలు నేను మాటలు అయితే చెప్పలేకపోతున్నా. నాకైతే మచ్ ఎగ్జైటెడ్గా అయితే ఉంది, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. మొత్తం ఆఫ్ రోడే. ఒక్క ప్లేస్ కూడా ఇప్పటి వరకు నేను ట్రావెల్ అయిన దానిలో ఇక్కడ కూడా నేను మీకు నార్మల్ బ్లాక్ రోడ్ అయితే కనిపించదు అనమాట. మొత్తం ఆఫ్ రోడే ఉండింది. శాండ్ లేకపోతే హిల్ స్టోన్స్ ఇలాంటి ఏరియా అయితే మొత్తం ఉండింది. టైర్లు పగిలిపోతాయేమని చాలా అంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నాది వచ్చేసి బాల్ హెడ్ అయిపోయింది, మురళి అన్నది కూడా బాల్ హెడే. సో చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి ఇక్కడ నుంచి చూసుకుంటూ. మళ్ళీ టైర్ ఈ ఏరియాలో పగిలిందంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మిలిటరీ వాళ్ళు తప్పించి ఇంకెవరూ హెల్ప్ అయితే చేయలేరు అనమాట. అంత కష్టం ఇక్కడ ఈ ఏరియాలో టైర్ పంచర్ అయితే. లుక్ ఎట్ ద స్టోన్స్ గైస్, ఆ రాళ్ళు అయితే చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. దగ్గర ఒక 5 kilometers నుంచి ఇదే రోడ్లో అయితే వెళ్తున్నా. కాకపోతే ఏంటంటే కెమెరాలో స్టోరేజ్ తక్కువ ఉండడం వల్ల కొంచెం షూట్ చేయట్లేదు. అంతా ఒక 10 seconds 20 seconds లేదా 1 minute లోపు అయితే షూట్ చేస్తున్నాయి, ఎక్కువ షూట్ చేయకుండా. ఎందుకంటే మొత్తం హిల్స్ ఏరియా కాబట్టి. సో మనం దీనిలోనే ట్రావెల్ అవుతున్నాం. జాగ్రత్తగా ఫస్ట్ అయితే మనం న్యోమా నుండి హ్యాన్లైన్లో అయితే లంచ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 10 to 10:20 ఆ మధ్యలో అయితే అవుతుంది. సో ఇక్కడైతే ఇంకొంచెం మనం ఉమ్లింగ్లో వెళ్ళేసరికి మొత్తం చైనీస్ టైం అయితే వచ్చేసింది అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు సింగిల్గా ఈ సైడ్ వచ్చారంటే గ్యారంటీగా మిస్ అయిపోతారు, చైనాలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మేమే 6 members ఉండి భయపడుతూ వెళ్తున్నాం. చైనాలోకి వెళ్ళిపోతే కష్టం మీద బయటికి రావాలి, మళ్ళీ ఇరుక్కుపోతాం, వైరల్ అయిపోతాం అని చెప్పేసి. సో చిన్నగా అయితే వెళ్తున్నాం చూసుకుంటూ రోడ్ మ్యాప్ అంతా. గాయస్ ఈరోజు వచ్చేసి మాది ఇది 14th డే. మాలో ప్రాబ్లం ఏంటంటే మేము ఒక రోజు జర్నీ చేస్తే ఒక రోజు అంతా రెస్ట్కే పోతుంది. మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండట్లేదు. చాలా అంటే చాలా హెక్టిక్ ప్రెషర్ అయిపోతుంది. ఎందుకంటే బడ్జెట్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువైపోతుంది ఇలా వన్ డే రెస్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల. గాయస్ ఇలాంటి ఏరియాలో లారీ అయితే తిరగబడింది గాయస్, చూడండి పాపం ఎలా పడిపోయిందో ఏమో, నాకైతే ఏం అర్థం కావట్లేదు. బాబోయ్ ఎవరికేం కాకుండా ఉంటే చాలు. ఇక్కడ లారీస్ ఏదైనా తిరగబడి ఇలా యాక్సిడెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టం గాయస్. అన్న వెళ్ళిపోమని చెప్తున్నాడు గాయస్, వెళ్దాం.
సో ఇంకేం చెప్పాలి గైస్, ఇలా లారీస్ తిరిగి పడి పాపం ఇక్కడ హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. నాకు తెలిసి ఇంకా ఆర్మీ వాళ్ళే వచ్చి హెల్ప్ చేయాలి వీళ్ళకి బయటికి వెళ్ళాలంటే, లేకపోతే ఇంకా చాలా కష్టమైపోద్ది. మొత్తానికైతే కొంచెం మంచి రోడ్లోకి అయితే వచ్చేసాం గాయస్ ఇప్పుడే. సో ఇప్పటివరకు అయితే నాకైతే భయం వేసింది, టైర్స్ ఎక్కడ పగిలిపోతాయి అనుకుంటూ వచ్చాను. జనాలు కనిపిస్తున్నారు, మేము ఒక్కలమే కాదు జనాలు కనిపిస్తున్నారు. ఇదేంటో ఈ రోడ్డు న్యూమా రోడ్, హ్యాండ్లే వెళ్ళేటప్పుడు సగం ఆఫ్ రోడ్ ఉంది, సగం మంచి రోడ్డు ఉంది. నాకేం అర్థం కావట్లే. ఇది కూడా సింగిల్ రోడ్ అనమాట, చాలా చూసుకుంటూ వెళ్ళాలి, కార్నర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆపోజిట్లో ఎవరు వస్తున్నారు ఈజీగా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ శాండ్ అనేది చాలా హైట్గా ఉండడం వల్ల. योर नेम? मेरा नाम नागेश्वर कुमार महतो है। ओके। झारखंड धनबाद का रहने वाला हूँ। धनबाद? यस। टाटा एलपी धनबाद? यस। ओके। हाउ मेनी डेज बिफोर यू स्टार्टेड दिस राइड? 215 days। days? Yes। How many states you covered? 16 state, 4th union territory। Okay. Union territory? Yes। Okay. Now you covered Umlingland going back? Yes। Finish। Okay. సో వీళ్ళు వచ్చేసి బీహార్ నుండి అండ్ ధన్బాద్ నుండి అయితే సైక్లింగ్ చేస్తున్నారు అనమాట. సీరియస్లీ మాకు బైక్లో రావడానికి ఆంధ్ర నుండి చాలా అంటే చాలా కష్టమైపోయింది, అలాంటిది సైక్లింగ్లో రావడం ఇట్స్ నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట. సో వాళ్ళు ఏ కాస్ట్ మీద చేస్తున్నారు అన్నట్టు సైక్లింగ్? Is there any cause of doing cycling? రీజన్ లైక్ గో గ్రీన్ ఆర్ సంథింగ్ ఎల్స్? My dream is to travel all India, but we have insistence many. Save life। ఓకే. Seriously, you guys are heroes because we are traveling on bike, but it is difficult for us, and you guys are traveling on cycle. Your willpower is the strongest weapon in the world. Seriously. Okay. Okay, anyway, nice meeting you guys. Thank Have a you safe so journey. much. Have a safe journey. Thank you. Okay. గాయ్స్ చూడండి ఎంతమంది బైకర్స్ అయితే వెళ్తున్నారో. మనం అయితే హాన్లే ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇది హెలిప్యాడ్ ఏరియా అనమాట. అంటే ఇక్కడికి ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లేకపోతే ఆర్మీ అఫీషియల్స్ వచ్చినప్పుడు హెలిప్యాడ్ అయితే. ఇంతమంది బైకర్స్ని చూస్తే నాకు ఒక్కసారికి అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఆ బైక్ చూడండి గైస్ ఎక్కడి నుంచో పెట్టారు టాప్లో. ఏంట్రా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు ఇక్కడ హ్యాండ్లే వాళ్ళంతా, నిజంగా మస్తు క్రేజీ అనిపించింది నాకైతే. చూడండి ఎన్ని బైక్స్ గాయ్స్. ఇప్పుడు నెక్స్ట్ మన బైక్స్ అనమాట. హ్యాండ్లే నుండి ఉమ్లింగ్లో వెళ్ళేటప్పుడు మనం కూడా అలా ఒక లీడింగ్ ప్రొసీజర్ అనేది ఫాలో చేసే చాలు, చూసే వాళ్ళకి ఒక వైబ్ ఉంటుంది. గాయస్ అర్జెంటుగా అయితే ఏదో ఒకటి తినాలి గాయస్, ఎందుకంటే మార్నింగ్ నుండి ఏం తినకపోయేసరికి నాకైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అయినట్టుంది. రైడ్కి వస్తే ఇదే తలనొప్పి, టైంకి ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఆన్ టైంలో రైడ్ చేయాలి, ఆన్ టైంలో తినాలి, డైజెస్ట్ అవ్వట్లేదు ఈజీగా. సో సఫిషియంట్ టైంకి తినకపోవడం వల్ల అర్జెంటుగా ఆన్లైన్లో అయితే తినాలి. అండ్ 3-4 days నుండి మాకైతే నెట్వర్క్ లేకుండానే మేము సిగ్నల్స్ లేకుండా లైఫ్ ఎలా గడిపామో నాకైతే తెలీదు. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి, ఫోన్స్ లేకుండా బ్రతకాలి ఒక 1 week అనుకుంటే మీరు హ్యాండ్లే వెళ్ళిపోండి. హ్యాండ్లో వెళ్ళిపోతే మీకు సిగ్నల్స్ ఏమి ఉండవు. సో ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటారు. ఎవరు మీకు కాల్ చేయడానికి ఛాన్స్ ఉండదు, మెసేజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. స్టార్స్ని చూసుకుంటూ అక్కడ వాళ్ళు పెట్టిన ఫుడ్ తినేసి మంచిగా స్టేలో ఉండేసి సో రిటర్న్ అయిపోవచ్చు అనమాట. నాకైతే నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా డేస్ తర్వాత నేను కూడా అలా ఉన్నాను. ఇయర్స్ తర్వాత ఎప్పుడో నా చైల్డ్హుడ్లో అలా ఉంటుండే, మళ్ళీ ఇప్పుడు ఉన్నాను. సో గైస్ మనం ఫైనల్గా అయితే హాన్లోకి అయితే వచ్చేసాం. అండ్ మన బైక్లు అయితే ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి గైస్. గెలాక్సీ అని చెప్పేసి ఒక హోటల్ అయితే ఉంది, మిల్కీ వే కెఫే అని ఒక హోటల్ అయితే ఉంది. సో ఇక్కడైతే తినడానికి ఆగామన్నమాట. ఓకే, బ్రీతింగ్ ఈజ్ ఓకే, ఆక్సిజన్ లెవెల్ బాగుంది. సో ఇంకా తారక్ రావాలి. సో తారక్ కోసం అయితే వెయిట్ చేసినాం. వన్స్ తారక్ రాగానే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఉమ్లింగ్లో అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసుకొని లంచ్ కోసం అయితే ఆపాను అనమాట. ఫస్ట్ నేనే రీచ్ అయ్యాను, సో అందుకే ఇక్కడ ఆపేసాను. సో లోపలికి వెళ్ళేసి అయితే ఫుడ్ తినేద్దాం రామ్ వాళ్ళు రాగానే. అంతలో కొంచెం వైఫై అడుగుదాం గైస్. గాయస్ ఫుడ్ అయితే ఏదో బిర్యానీ అని చెప్పేసి ఇచ్చాడు గాయస్. ఎగ్ రైస్లో ఒక చికెన్ 65 లెగ్ పీసులు 2 ఇచ్చాడు. ఒక్కో బిర్యానీ వచ్చేసి 600 రూపీస్ అంట. తినడానికి ఎంత కష్టంగా ఉందో, బిల్ పే చేసేటప్పుడు అంతకంటే కష్టంగా అనిపించింది. కళ్ళలో ఉండే రక్తం వస్తుంది గాయస్. ఇక్కడ డబ్బులు పే చేయాలి అంటే ప్రతిదీ డబుల్ రేటు. వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ, ఫుడ్ రేట్ ఎక్కువ, స్టే రేట్ ఎక్కువ, నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఇదంతా వదిలేస్తే మనమైతే ఉమ్లింగ్లోకి అయితే స్టార్ట్ అయ్యాం హ్యాండ్లే ఊరు నుండి. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ది హైయెస్ట్ మోటరబుల్ పాస్కి నా బైక్ తీసుకెళ్తున్నా. ఈ బైక్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది అడ్వెంచర్ చేయాలి, ఒక ఊరికి వెళ్ళాలి, ఉమ్లింగ్లాకి రీచ్ అయ్యి అక్కడ ఫోటో అనేది ఫ్రేమ్గా చేయించుకోవాలని చెప్పేసి.
సో ఈరోజు అయితే నా కళ అయితే నెరవేరబోతుంది. సో టైర్ అయితే పగలకుండా ఉంటే జాగ్రత్తగా నేను ఉమ్లింగ్లో అయితే వెళ్ళిపోతాను, ఎలాంటి లేట్ అయితే చేయకుండా. ఎందుకంటే ఉమ్లింగ్లలో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది. సో మాట్లాడకూడదు ఎక్కువగా, ఉన్నంత వరకు పీస్ఫుల్గా ఉండి ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని చూద్దాం. నేనైతే మచ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇలా పడి చైనాలో వెళ్ళిపోతామేమో. ఎక్కడి నుంచి ఏంటి కొట్టగలం ఈరోజు? మనం కొట్టేస్తాం. నువ్వు వెళ్ళిపోతున్నట్టు నేను కూడా వెళ్ళిపోగలను. ఆ నందరిలో ఎవరు ఉంటారు? అది కదా అందరూ కొంచెం స్లోగానే ఉంటున్నాడు. మరి అదే ఉంటుంది. సిగ్నల్ లేదు కాదు కదా, నాకు తెలిసి చైనాలోకి వెళ్తున్నామేమో. మనం చైనాకి వెళ్తున్నామేమో. అన్న కొంచెం స్లోగా ఉన్నాడు. ఇది రోడ్డా? ఈ రోడ్డేనా? కరెక్టా? వెళ్ళి చైనాలోకి వెళ్తాం. చైనా గైస్ మనం అయితే ఉమ్లింగ్లాకి ఇంకొంచెం దూరంలో అయితే ఉన్నాం, ఒక 10 to 15 kilometers. సో దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. నా గోపురంలో ఛార్జ్ కూడా అయిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ నుండి నాన్ స్టాప్కి అయితే వచ్చేసాం కదా. సో దగ్గరగా అయితే ఛార్జ్ కూడా అయిపోతుంది. దగ్గర ఎక్సెస్ బ్యాటరీ కూడా లేదనమాట. సో వన్స్ అక్కడికి రీచ్ అవ్వగానే ఉమ్లింగ్లలో మంచి ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసి, సో ఇంక అక్కడ నుంచి డైరెక్ట్గా హ్యాండ్లీ అయితే వెళ్ళిపోయి ఈరోజు నైట్ స్టార్స్ వ్యూ అంతా మొత్తం చూసుకొని ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. హ్యాపీగా రిటర్న్ జర్నీ అయితే చేసేయడమే, ఏమాత్రం లేట్ లేకుండా కూడా. గాయస్ నా కష్టం మీకు అర్థమైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. సీరియస్లీ నేను చాలా కష్టపడుతున్నా. ఇది నేను ఎన్నో రైడ్ చేస్తున్నాను, సబ్స్క్రైబర్స్ లేకుండానే రైడ్ చేస్తున్నా. ఎందుకంటే మీకు కంటెంట్ నచ్చి మంచి కంటెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి. బట్ ఈరోజు కూడా నేను ముందు ఎక్కడైతే ఉన్నానో ఈరోజు కూడా అక్కడే ఉన్నాను గాయస్. ప్లీజ్ గైస్, ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు బాగా సపోర్ట్ చేస్తే మేము ముందుకెళ్ళగలుగుతా. సో అది నాకు ఒక మంచి వైబ్ లాంటిది అనమాట. ఇంకా ఫర్దర్గా మంచి రైడ్స్, కంటిన్యూస్గా వీడియోస్ టైం టు టైం అప్లోడ్ చేయడానికి ఇవన్నీ కూడా నాకు చాలా బాగా మోటివేషన్లా ఉంటాయి. సో తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలు, నా లైఫ్ నేను చాలా చేంజ్ చేసుకుంటాను. మంచి వీడియోస్ కూడా ఇస్తాను. గాయ్స్ 18 days జర్నీ, ఎన్నో కష్టాలు పడ్డాం, కింద పడ్డాం, దెబ్బలు తగిలి అన్ని తగిలి కూడా మా డెస్టినేషన్కి వచ్చేసాం. గాయ్స్ ఇది వరల్డ్స్ లోనే హైయెస్ట్ అంటే హైయెస్ట్ పాస్ అనమాట, మోటరబుల్ పాస్. సో ఇక్కడ దాకా రావడం అనేది బ్రీతింగ్ అందట్లేదు, హెవీగా ఉంది. ఇక్కడ దాకా రావడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఓకే, చాలా స్ట్రాంగ్ గా చెప్తాను, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. గట్స్ ఉండాలి బాయ్. రైడర్ బోల్తే Look at how she walk when she walk to me. Look at